శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూలై 13 నుంచి 19వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం రాశి యందే బుధగ్రహ సంచారం చాలా వరకు చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందరినీ నమ్మడం వల్ల ఈ వారంలో మీరు ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మీ యొక్క మంచితనం వల్ల, అమాయకత్వం వల్లనో ఏదైనా ఒక స్థిరాస్తో విలువైనదో అమ్మినప్పుడో కొన్నప్పుడో సాధారణంగా మీరు ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ సమయంలో చాలా వరకు ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నా, ఒక ఉద్యోగంలో ప్రధానంగా క్యాష్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొంత ధనం మీ యొక్క పొరపాటు వల్ల అకౌంట్లో మిస్టేక్ రావడం వలన నష్టం రావచ్చు. లేదంటే ఎవరైనా కొంత మీకు కావాల్సిన వారే కొంత ధనాన్ని వాళ్ళు వాడుకోవడం వల్ల, వేరే కారణాల వల్ల ధనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అందువలన దానివల్ల అది మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది. అది ధనం వ్యక్తిగతంగా పోగొట్టుకోవడం ఇంకోటో జరిగితే అది మీరేదో వాడుకున్నారని అటువంటి ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనందుకు ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ అకౌంట్స్ రాసినప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఆ క్యాష్ బ్యాలెన్స్ అది సరి చూసుకుంటేనే మంచిది. అందరినీ అంతగా నమ్మడం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో అది చాలా వరకు జీవితం యొక్క ఇబ్బంది కూడా కలగవచ్చు. అది కొంతవరకు ఉద్యోగం పోవడానికి కూడా కారణమవుతుంటుంది. కాబట్టి ఎవరిని నమ్మకుండా జాగ్రత్తగా వహించండి. ఎప్పుడో జరిగింది కూడా మీకు ఇతరులు చేసిన పొరపాటు మీ మీదకు కూడా రావచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మనకి ఈ జూన్ 16వ తారీఖు నుంచి రవి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల చాలా వరకు మీలో అప్పటిదాకా ఉన్నటువంటి భయం కానీ ఇబ్బంది కానీ తొలగి చాలా వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సమర్థవంతంగా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ప్రభుత్వ సంబంధించినటువంటి ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో కూడా మీ చేతికి కొంత ధనం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వారిలో సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. మంచి గురువు లభించడం వల్ల వాళ్ళు ఇంకా స్కిల్స్ ప్రజెంట్ చేసుకొని ఇంకా ఎక్కువ మార్కులు, ఎక్కువ టాలెంట్ సంపాదించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఏ పనైనా తొందరగానే ఫినిష్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని ఫలితం కూడా ఎంబటనే వస్తూ ఉంటుంది. అలాగే మరి లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం ఇది చాలా వరకు చతుర్థాధిపతి లాభస్థానం అవడం వల్ల భూములు, స్థిరాస్తులపై ఆదాయం పెరుగుతుంది. మాతృ సహకారం పెరుగుతుంది. తల్లిగారు, తల్లితరు బంధువులు, వాహన సౌఖ్యం, విద్యాలాభం జరిగే అవకాశం ఉంది. అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. అది మీ కుటుంబంలో మీ మదర్ అవ్వచ్చు, మీ సిస్టర్స్ అవ్వచ్చు, ఏదైనా ఒక గొప్ప హోదా కలిగినటువంటి, ఆర్థికంగా బాగా ఉన్నత స్థాయి కలిగినటువంటి స్త్రీలు మీకు మీ యొక్క అభివృద్ధికి చాలా వరకు కారణమవుతుంటారు. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా మీ ఇటువంటి సహకారం మీకు ముఖ్యంగా స్త్రీల నుంచి లభించడం వల్ల ఎంత గొప్ప సమస్య అయినా పరిష్కారం అవుతుంది. సో ఇక వెయ్యిల్లో గురువు ఉండడం వల్ల పుణ్య కార్యక్రమాలకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఆరోగ్యం కొరకు కానీ, ఎవరికన్నా హెల్ప్ చేయడం వల్ల కానీ, లేదంటే తండ్రి గారి యొక్క అవసరాలకు కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడానికి కానీ ఏదైనా కొన్ని మంచి ఖర్చులు మీరు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొన్ని గుప్త దానాలు కూడా ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం మీరు ఏ ప్రయత్నం చేసినా అది తొందరగా ముందుకు వెళ్ళదు. ముఖ్యంగా విదేశ ప్రయాణం కానీ, దూర ప్రాంత ప్రయాణం కానీ చాలా వరకు వాయిదా పడుతుంటుంది. ప్రయాణాల్లో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల సమయానికి గమ్యస్థానం చేరుకోలేకపోతుంటారు. అందుకని తగు ఏర్పాట్లు ముందుగానే చేసుకోవడం మంచిది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల కొన్ని నిందలు, అపవాదులు మీపై వచ్చే అవకాశం ఉంది. ఎవరో చేసిన పొరపాటు వల్ల అయితేనే ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్టు, మిమ్మల్ని ఇప్పుడే అది జరిగినట్టు మిమ్మల్ని చిత్రీకరించి మీ యొక్క భయాన్నో మంచితనాన్నో ఆసరాగా తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగిన దాన్ని కూలంకషంగా తెలుసుకోవడం, ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనో ఇంకో విధంగానో ప్రయత్నం చేస్తే మీరు ఏదైనా న్యాయస్థానాన్నో పోలీసులను ఆశ్రయించాలి తప్ప
మీకు మీరే భయపడిపోయి ఎటువంటి సెటిల్మెంట్ చేసుకోవద్దు, ఎటువంటి ధనం కూడా వాళ్ళకి ఇచ్చి ఇబ్బంది పడవద్దు. ఎటువంటి బ్లాక్మెయిల్ అయినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కంపల్సరిగా న్యాయస్థానాన్ని కానీ డిపార్ట్మెంట్ కానీ ఆశ్రయిస్తే, అంటే మీ వైపు నిజాయితీ ఉన్నప్పుడు ఏం భయపడక్కర్లేదు. కంపల్సరిగా ఎటువంటి సమస్యలైనా భయపడతారో అయితే మీ యొక్క భయమే మీకు ఇబ్బంది కారణమవుతుంటుంది. కాబట్టి ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటే కంపల్సరిగా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని దాని నుంచి క్లీన్గా బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి. జ్యోతిష శాస్త్రరీత్యా గోచార ఫలితాలను నమ్ముతున్నవారు ప్రధానంగా గ్రహాల యొక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ప్రధానంగా కొంతమంది దేవతల్ని కంపల్సరిగా ఆరాధించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ 5 దేవతలను అయితే కంపల్సరిగా పూజించవలసి ఉంటుంది. అందులో ప్రధానంగా గణపతి అంటే విఘ్నేశ్వరుడు, అలాగే సూర్య భగవానుడు, అలాగే దుర్గా అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు, ఈ 5 ప్రధాన గ్రహాల్ని ప్రధాన దేవతల్ని పూజించడం వల్ల 5 ప్రధాన గ్రహాలు ఉంటాయి. మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు, 2 వెలుతురునిచ్చే గ్రహాలు, 5 మెయిన్ గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అవి శని, గురువు, కుజుడు, బుధ, శుక్రులు. అందుకనే ఈ పంచమహాపురుష యోగాలు కూడా ఈ 5 గ్రహాలను బట్టే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మనం ఈ 5 దేవతల్ని ప్రధానంగా ఆరాధించడం వల్ల ఈ 5 గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ప్రతిరోజు పూర్తిగా ధ్యానం పూజ చేసే ఓపిక లేకపోయినా ఒక అగరబత్తి భగవంతుని ముందు వెలిగించడం వల్ల మీ యొక్క ఉద్యోగపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మరి నైవేద్యాన్ని, ఏ నైవేద్యం అన్నా పర్లేదు, అది భగవంతుడికి సమర్పించడం వల్ల, అది అటుకులో, శనగలో, కొబ్బరికాయలో, అరటిపళ్ళలో సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు నెరవేరుతూ ఉంటాయి. అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక దేవతకి, ఎక్కువగా శివుడికి అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. వివాహ సమస్యలు ఉన్నవారు, వివాహం కావలసిన వారు భగవంతునికి పూలతో అలంకరించడం వల్ల, ఎక్కువగా పూలతో అలంకరించడం వల్ల వివాహ సంబంధించినటువంటి సమస్యలు, తొందరగా వివాహం జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్య అన్నా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అందులో సూర్య భగవానుడు తలుచుకుంటే సమస్తం ఇవ్వగలడు. సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం సూర్య ఆరాధన. మరి ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి హోమం చేయడం వల్ల, అది అగ్నిదేవుని సంతృప్తిపరచడం వల్ల మనకి మిగతా దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు. బట్ ఏదైనా సింపుల్గా ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 5 ప్రధాన దేవతలైనటువంటి విఘ్నేశ్వరుడు, సూర్యభగవానుడు 2 కంపల్సరీ మొదలెడతాం. రోజు సూర్య నమస్కారం, విఘ్నేశ్వరుడు పూజ. విష్ణుమూర్తి ప్రసన్న నిమిత్తం మీరు విష్ణు సహస్రనామం చదవచ్చు, లేదంటే గోవిందనామాలు చదవచ్చు. శివుని యొక్క ప్రసన్నం కోసం శివుడు సంబంధించిన కనీసం అభిషేకం చేసిన, ఒక ఓం నమఃశివాయ మంత్రం చదివినా, కనీసం విభూతి ధరించినా కూడా శివానుగ్రహం లాభిస్తుంది. ఇంకా దుర్గా అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమర్చన, దుర్గా అష్టోత్తరం, సింపుల్. మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. మీకు వచ్చినంతలో ఏది చదివినా కూడా ఈ దేవతలు సంతృప్తిపరుస్తారు. అయితే ఒక రోజులో మాత్రం ఇది సాధ్యం అవుతుంది. ఏదో ఈరోజు చేస్తాం అన్నట్టు కాదు. మీరు కంటిన్యూగా మనం ఏదైతే చేయవలసి ఉందో, ఏదైతే పూజలో, నిత్యకర్మలో, నిత్య పూజలో చేస్తూ ఉంటే భగవంతుడు సమయం వచ్చినప్పుడల్లా మనం దాన్ని యాక్టివేట్ చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మనం బ్యాంకులో ధనం వేస్తే ఏ విధంగా క్రెడిట్ అవుతుందో మన పుణ్యకర్మలు కూడా ఆ విధంగా క్రెడిట్ అయ్యి మనకి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడుతుంటాయి. సో ఏదైనా ఏదో ఒక మంచి కార్యక్రమం రోజు చేయడం వల్ల
ఏదో తోచినటువంటి దానాన్నో ధర్మాన్నో లేని వారికి చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ దైవ అనుగ్రహం సదా లభిస్తూ ఉంటుంది. ఆ నవగ్రహాల కృప ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సూక్ష్మంలో మోక్షం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు, చిన్న ప్రయత్నంతో దేన్నన్నా సాధించవచ్చు. అయితే ఒక సాధన, ఓర్పు, సహనం ఉండడం కంపల్సరీ. స్వస్తి.